ఫ్రెండ్స్ అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎవరైతే మెంబర్షిప్ లేదో వాళ్ళకు కూడా ఆఫర్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు ఏ మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి. సో దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో నేను మొన్న చేశాను యాక్చువల్లీ. దాన్ని చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేది. కాకపోతే అయినా కూడా చాలా మంది ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలని అడుగుతున్నారు. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారనుకోండి మీకు ఏ ప్రైజింగ్లో ఏ మొబైల్ తీసుకోవాలనేది క్లారిటీ వస్తుంది. దాంతోపాటు ఏ మొబైల్ కొనొద్దు అనేది కూడా మధ్యలో నేను చెప్తాను. సో ఇలా మన కెమెరా సెంట్రిక్, గేమింగ్ సెంట్రిక్, పేరెంట్స్కి సంబంధించి, స్టూడెంట్స్ సంబంధించి అన్ని రకాల మొబైల్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మరి ఫస్ట్ మనకు సేల్స్ అన్న వెంటనే చాలా మంది ఎగబడి కొనేది ఐఫోనే. మరి ₹1,50,000 ఇచ్చి లైన్లో నిలబడి కొనుక్కునే దాని బదులు ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవడం బెస్టే అనుకోండి ఒక ఇంత. సో దీనిలో మనం ఫస్ట్ కొనుక్కోకూడని మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఐఫోన్ 12. ఎందుకు కొనుక్కోవద్దు అని అంటే పాతది అయిపోయింది, 4 సంవత్సరాల క్రితంది. ప్లస్ మీకు అప్డేట్స్ అనేవి మెల్లిమెల్లిగా రావడం ఆగిపోతాయి కాబట్టి సో ఆ మొబైల్ మనం అవాయిడ్ చేసేసి ఐఫోన్ 13 నుంచి కొనుక్కోండి. ఈ మొబైల్ అనేది 40,000 లోపు వస్తే కొనుక్కోండి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే నేను చూసినప్పుడు ₹37,000 ఉంది. సో దీని రేట్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. సో అలా తగ్గినప్పుడు మీకు వెంటనే తెలియాలి అంటే మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ నేను QR కోడ్ ఇస్తున్నాను. ఆ QR కోడ్ని స్కాన్ చేసిన వెంటనే మీరు మన ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఓన్లీ మొబైల్స్ అనే కాకుండా ఏ ప్రోడక్ట్ తక్కువ ధరలో దొరికినా అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నేను కూడా తక్కువ ధరకు వచ్చినప్పుడు ప్రోడక్ట్స్ కొన్నాను. సో దానిలో ఒకటి కెమెరా కొనుక్కున్నాను, నెక్స్ట్ వచ్చేసి డిష్ వాషర్ కొనుక్కున్నాను. త్వరలో దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేస్తాను. ఈ ఐఫోన్ 14 గురించి మాట్లాడినట్టయితే 42-43 వేలకు దొరికితే కొనుక్కోవచ్చు. దానికంటే ఎక్కువైతే మాత్రం వద్దని చెప్తాను. ఇక నెక్స్ట్ ఐఫోన్ 14 ప్లస్ గురించి మాట్లాడినట్టయితే ₹50,000 వరకు అయితే మనం పెట్టవచ్చు. దానికంటే ఎక్కువ అంటే అవసరం లేదు. ఐఫోన్ 15 గురించి మాట్లాడితే మీ అందరూ తెలిసిందే 50,000 అని పెట్టారు. కాకపోతే చాలా లిమిటెడ్ మెంబర్స్కే దొరుకుద్ది. దీని విలువ అనేది 52,000 అవుతుంది, 53,000 అవుతుంది. ఇక దీని లాస్ట్ ఎక్కడ వరకు కొనుక్కోవచ్చు అంటే 55,000 వరకు అయితే దీనికి పెట్టవచ్చు. అంటే మీకు 51,000, 52,000, 53,000 దొరకని పక్షంలో మీకు ఐఫోన్ 15 కావాలి అని బాగా ఆతృత ఉన్నప్పుడు 55,000 వరకు అయితే పెట్టండి. దానికంటే ఎక్కువ డబ్బులు పెడితే బాధపడతారు. ఎందుకంటే మళ్ళీ త్వరలో ఇంకొక సేల్ వస్తే దానిలో కూడా మళ్ళీ 50,000 పెడతారు కాబట్టి కొంచెం ఓపిక పెట్టండి. అట్లనే ఐఫోన్ 15 ప్లస్ గురించి మాట్లాడినట్టయితే 60,000 దొరుకుతుంది. నేను చెప్పాను కదా దీని ప్రైస్ అనేది కూడా 60,000 నుంచి 65,000 మధ్యలో ఉన్నప్పుడు కొనుక్కోండి. 60,000 కంటే ఎక్కువ ఉంటే కొనుక్కోకండి. ఈ ఐఫోన్ లెవెల్ పక్క పెట్టేసి ఆండ్రాయిడ్ లెవెల్కి వచ్చేద్దాం. సో అంటే తక్కువ ధరలో ప్లస్ ఎక్కువ ధరలో దొరికేటి కూడా దీనిలో నేను చెప్తాను. సో దానిలో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టు 10,000 ప్రైస్ సెగ్మెంట్ లోపు గురించి మాట్లాడదాం. ఇక 10,000 లోపు అంటే చాలా ఫీచర్స్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అందులో నుంచి కూడా నేను 2 మొబైల్స్ మీకు సజెస్ట్ చేస్తాను. సో దానిలో ఫస్ట్ వచ్చేసి మోటో G45 అని ఉంటుంది. అయితే దీని దరిద్రం ఏంటంటే దీనిలో వీళ్ళు 6GB ర్యామ్ ఇవ్వకుండా ఒకటి 4GB ఇచ్చారు, ఇంకోటి 8GB ఇచ్చారు. 4GBని కొనుక్కోకండి, 8GB కొనుక్కోండి. స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసర్ దొరుకుతుంది. దీనిలో లోపం ఏంటి అంటే దీనిలో HD+ డిస్ప్లే మాత్రమే ఇచ్చేసారు. ప్లస్ LCD డిస్ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ దొరుకుతుంది. దాని తర్వాత దీనిపైన ఎటువంటి స్క్రీన్ ప్రొటెక్టర్ లేదు. నెక్స్ట్ అప్డేట్స్ 1 సంవత్సరం మాత్రమే వస్తుంది. అయ్యా మనకు 10,000 లో బడ్జెట్లో దీనికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. నాకు ఈ మొబైల్ వద్దు, వేరే మొబైల్ ముద్దు అనుకున్న వాళ్ళు లావా బ్లేజ్ 3 అయితే కొనుక్కోవచ్చు. దీనిలో మనకు MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే గ్లాస్ బిల్డ్ వస్తుంది. జనరల్ గ్లాస్ బిల్స్ అనేవి ఎక్కువ ప్రైసింగ్ లో కనిపిస్తూ ఉంటాయి, 10,000 లోపు కనిపించవు కాబట్టి దీన్ని అయితే మెచ్చుకోవచ్చు. ఇలా మనకు 6GB ర్యామ్ వేరియంట్ దొరుకుద్ది. HD+ డిస్ప్లే ఇచ్చారు. దీనిలో కూడా 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఏది కొనుక్కోవచ్చు అంటే మోటరోలా మొబైల్ కొనుక్కోండి 10,000 లోపు కావాలంటే. 15,000 లోపు ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే ఒక 2-3 చాయిస్లు అయితే దొరుకుతాయి. దానిలో మనకు CMF వాళ్ళ నథింగ్ ఫోన్ 1 ఉంటుంది చూసారా, దాన్ని అయితే కొనుక్కోవచ్చు. 13,000 అయితే దొరుకుతుంది ఆఫర్లో మీకు ఇది. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే మనకు AMOLED డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. OS అనేది బాగుంటుంది. దీని ప్రత్యేకత ఇది. అయితే మైనస్ పాయింట్ గురించి మాట్లాడితే మోనో స్పీకర్ ఉంటుంది, బాక్స్లో చార్జర్ ఇవ్వలేదు. చాలా మందికి దీనికి సంబంధించిన డిజైన్ అనేది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే నచ్చింది. సో దానిలో ఉన్న కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి, అంటే బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసి కొత్త బ్యాక్ ప్యానల్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మనకు కలర్ నచ్చకపోతే. సో ఓవరాల్గా నాకు ఈ ప్రైజింగ్లో ఇదైతే బాగానే అనిపించింది. ఇక నాకు నథింగ్ ఫోన్ వద్దు అని అంటే IQ Z9Xకి అయితే వెళ్ళొచ్చు. ఇది కూడా దాదాపు మీకు అదే 12-13,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. దీని ప్రత్యేకతలు ఏంటి అంటే నథింగ్ ఫోన్తో పోల్చుకున్నట్టయితే ఇది కొంచెం మంచిగా కనిపిస్తుంది కొంతమంది ఉద్దేశం ప్రకారం. సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని యూస్ చేశారు. బ్యాక్ క్యామ్ బాగుంటుంది, స్పీకర్స్ బాగుంటాయి, సాఫ్ట్వేర్ అనేది పర్లేదు, సెల్ఫీ కెమెరా బాగోదు. మైనస్ పాయింట్ ఏంటి అంటే AMOLED డిస్ప్లే లేదు, IPS డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండు చెప్తే ఎలా అని చెప్పేసి. అంటే మనం ఒక మొబైల్ కొనుక్కునేటప్పుడు దానిలో ఏది లేదు ఏది ఉంది అనేది తెలియాలని చెప్పేసి మైనస్ పాయింట్స్ 2 ప్లస్ పాయింట్స్ 2 చెప్తున్నాను. అన్ని మొబైల్స్లో మనకు మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్టయితే మీరు ఒక మొబైల్ అయితే డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఇంతసేపు నేను చెప్పిన మొబైల్స్ అనేవి 10,000 నుంచి 15,000 మధ్యలో, అంటే ఎగ్జాక్ట్లీ 15,000 చెప్పలేదు. మీకు 15,000 దగ్గరగానే ఒక మొబైల్ కావాలి అంటే అంత బడ్జెట్ మీరు అఫోర్డ్ చేయగలుగుతారు అంటే రియల్మీ వాళ్ళ నార్జో 70 టర్బో అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఇక మిగతా అన్ని విషయాలు కూడా బాగుంటాయి. ఒకవేళ మీరు 15,000 వరకు అఫోర్డ్ చేయగలుగుతారంటే దీన్ని కొనుక్కోండి. సమస్య ఏంటి అంటే దీంతో బ్లోట్వేర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక మరి ప్రైస్ సెగ్మెంట్లో కొన్ని కొనకూడని మొబైల్ కూడా ఉన్నాయి. ఒప్పో వాళ్ళు పెద్ద బ్యానర్ పెట్టారు, కాకపోతే ఒప్పో K12X అనే పేరుతో ఒక మొబైల్ దొరుకుతుంది, స్కిప్ చేసేయండి. రియల్మీ వాళ్ళ 12X మొబైల్ని కూడా స్కిప్ చేసేయండి. అదేంటి అంతకుముందు చెప్పావు కొనుక్కోని ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు కొనుక్కోవద్దు అని. సో అప్పుడు నేను చెప్పినప్పటికీ ఇప్పటికీ
ప్రైజింగ్లో తేడా రాలేదు. సో ఆల్మోస్ట్ అంతే ఉంది కాబట్టి దీన్ని కూడా స్కిప్ చేసేయండి. అలానే సామ్సంగ్ వాళ్ళ A14 మొబైల్ని కూడా స్కిప్ చేసేయడం బెస్ట్. 20,000 దగ్గరలో ఒక మొబైల్ కొనుక్కోవాలి అంటే IQ Z9 5G మొబైల్ని కొనుక్కోవచ్చు. చాలా మంచి మొబైల్, డిస్ప్లే పరంగా చూసుకున్న, ప్రాసెసర్ పరంగా చూసుకున్న, MediaTek Dimensity 7200 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే అన్ని విధాలుగా ఈ మొబైల్ అనేది బాగుంటుంది. నేను ఎప్పుడైనా సరే Vivo, IQ, Oppo ఇటువంటి మొబైల్ గురించి మాట్లాడుతున్నానంటే బ్లోట్వేర్స్ పక్కా ఉంటాయి. అది ఒక నెగిటివ్ పాయింట్ లాగానే అర్థం చేసేసుకోండి. అంటే అది కొంతమందికి దాని UI నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. అయితే ఈ మొబైల్ యొక్క మైనస్ పాయింట్ ఏంటి అంటే దీని డిజైన్ అనేది కొంచెం ఓల్డ్ ఉంటుంది, కాకపోతే మొబైల్ అనేది బాగుంటుంది. ఇక నాకు ఈ బ్రాండింగ్లో మొబైల్ వద్దు అని అంటే రియల్మీ బ్రాండింగ్లో తీసుకోవచ్చు. అయితే నేనైతే ఫస్ట్ IQ Z9 మొబైల్ కొనుక్కోమంటాను. లేదా దాని తర్వాత మొబైల్ గురించి మాట్లాడినట్టయితే రియల్మీ నార్జో 70 Pro ఉంటుంది. MediaTek Dimensity 7050 ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు IQ Z9తో పోల్చుకున్నట్టయితే దీనిలో డిజైన్ పరంగా మొబైల్ అనేది బాగుంటుంది. ఇక లేదు నాకు కర్వ్డ్ డిస్ప్లే మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం IQ Z9s Pro మొబైల్ కొనుక్కోవచ్చు. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేశారు. ఓన్లీ కర్వ్డ్ కావాలంటే మాత్రమే దీన్ని కొనుక్కోండి, లేకపోతే నేను చెప్పినట్టు ఫస్ట్ మొబైల్ IQ Z9 అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను ఒక మొబైల్ గురించి చెప్తాను. చాలా మంచి మొబైల్. యాక్చువల్లీ 20,000 లోపు బడ్జెట్లో ఏదైనా ఒక మొబైల్ కొనుక్కోవాలి అని అంటే ఈ మొబైల్ కొనుక్కోవాలి. కాకపోతే ఈ మొబైల్ని నేను ఇప్పుడు 20,000 ప్రైజింగ్లో లాస్ట్లో పెడుతున్నాను, లేకపోతే థర్డ్ నెంబర్లో పెడుతున్నాను. దానికి రీజన్ ఏంటి అని అంటే దీనిలో ఒక సమస్య ఉంది, అది మీకే అర్థమైపోద్ది. అదే ఆ మొబైలే పోకో X6 Pro. సో దీని గురించి మాట్లాడితే MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. 1.5K డిస్ప్లే ఉంటుంది, LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 4.0 స్టోరేజ్ టైప్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఈ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్, AMOLED డిస్ప్లే చూసుకున్నా అన్ని రకాల ఫీచర్స్ అనేవి పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఒక్కటే లేదు, అదేంటి అంటే నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు పోకో మొబైల్ మనం కొనుక్కున్న తర్వాత, ఇప్పుడు నేను దీన్ని మీరు సజెస్ట్ చేసిన తర్వాత 2-3 రోజులకు పాడైన తర్వాత మీరు కింద కామెంట్లోకి వచ్చి నువ్వే కొనుక్కోమన్నావు, నీ వల్లనే పాడైందని చెప్పేసి కామెంట్లు రాసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మొబైల్ని నేను మీకు ఫస్ట్ సజెస్ట్ చేయకుండా IQ Z9 ఫస్ట్ సజెస్ట్ చేసి దీన్ని థర్డ్ నెంబర్లో పెట్టాను. ఒకవేళ నేను రిస్క్ తీసుకుంటా అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని మీరు కొనుక్కోవచ్చు. ఫీచర్స్ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, మొబైల్ కూడా బాగుంటుంది. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే హాప్టిక్స్ అనేవి అంత బాగుంటుంది. నెక్స్ట్ మొబైల్ 20,000 బడ్జెట్లో తీసుకోదగ్గది నథింగ్ ఫోన్ 2A. కొంతమంది ఈ మొబైల్ అనేది ఓన్లీ దాని డిజైన్ కోసం యూనిక్గా కనిపించడానికి తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ మొబైల్ అనేది డిజైన్ బాగాలేదని చెప్పేసి తీసుకోరు. సో అది ఒక్కొక్కరి ప్రిఫరెన్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది. మొత్తానికి దీని UI అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ మొబైల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి మొబైల్లో షట్టర్ ల్యాగ్ ఉంటుంది. దాని తర్వాత మొబైల్లో మంచి ప్రాసెసర్ ఇచ్చినప్పటికి కూడా మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది, ప్లస్ అక్కడక్కడ ల్యాగ్ అవుతూ ఉంటుంది. అయితే మీకు అందరు చేతిలో పట్టుకుంటే యూనిక్గా కనిపించే మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ని కన్సిడర్ చేయవచ్చు. ఈ 20,000 బడ్జెట్లోనే మోటరోలా వాళ్ళ Moto Edge 50 ఫ్యూజన్ అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. ఈ మొబైల్ IP68 రేటింగ్తో పాటు మనకు తక్కువ బడ్జెట్లో IP68 రేటింగ్ రావడం మంచి విషయం. ఇంకోటి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. మొబైల్ అనేది స్లిమ్ ఉంటుంది, తర్వాత కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, 144Hz రిఫ్రెష్ రేట్తో పాటు AMOLED డిస్ప్లే ఇచ్చిన కారణంగా మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అయితే దీనిలో కూడా మనకు కెమెరా పరంగా అంత బాగోదు, ఎస్పెషల్లీ షటర్ ల్యాగ్స్ ఉంటాయి. నెక్స్ట్ మోటరోలా మొబైల్స్కి అప్డేట్స్ అనేవి ప్రాపర్గా రావు. సో ఈ విషయాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎప్పుడైనా సరే OnePlus సంబంధించిన మొబైల్స్కి, మోటరోలాకి సంబంధించిన మొబైల్స్కి అప్డేట్స్ వచ్చాయనుకోండి, వెంటనే అప్డేట్ చేసుకోకండి. ఒక 2-3 వారాలు అయిన తర్వాత మాత్రమే అప్డేట్ చేసుకోండి, లేకపోతే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అయితే ఈ ప్రైజింగ్లో కొన్ని కొనకూడని మొబైల్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి రియల్మీ P1 Pro, తర్వాత మోటరోలా వాళ్ళ G85 మొబైల్, ఒకటి OnePlus Nord CE4 Lite. ఈ మొబైల్ని కొనకండి. సో మరి ఎందుకు కొనొద్దు అని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్స్ అడిగారనుకోండి, ఇప్పుడు నేను దానికి ఆన్సర్ చేసుకుంటూ పోతే ఈ వీడియో అనేది ఇంత పెద్దగా అవుద్ది. కాబట్టి ఇప్పుడు నాకు అనిపించిన బెస్ట్ చాయిసెస్ అయితే నేను చెప్పాను. 20,000 నుంచి 25,000 మధ్యలో ఒక మొబైల్ కొనుక్కోవాలంటే పోకో F6 కొనుక్కోవచ్చు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు, మంచి ప్రాసెసర్. 1.5K AMOLED డిస్ప్లే యూజ్ చేసిన కారణంగా మొబైల్ డిస్ప్లే కూడా బాగుంటుంది. బాగోదు ఏంటి అంటే కెమెరాస్ అనేవి అంత బాగు, మొబైల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. కాకపోతే 20,000 నుంచి 25,000 బడ్జెట్లో కొనదాకా ఫస్ట్ మొబైల్ ఇది. నెక్స్ట్ మోటరోలా వాళ్ళ Edge 50 Neo మొబైల్ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే డిస్ప్లే 1.5K LPTO డిస్ప్లేని యూజ్ చేస్తారు. జనరల్గా చాలా ఎక్కువ ధర పెట్టినా సరే ఈ డిస్ప్లే అనేది మనకు కనిపించదు, కాకపోతే వీళ్ళు తక్కువ బడ్జెట్లోనే ప్రొవైడ్ చేశారు. IP68 రేటింగ్తో పాటు 5 years పాటు మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తా అని చెప్తున్నారు. మోటరోలా సాఫ్ట్వేర్ అప్డేట్స్ అర్థం చేసుకోండి. జనరల్గా వీళ్ళు అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఇవ్వరు. ఇక కెమెరాస్ గురించి మాట్లాడితే యావరేజ్గా ఉంటాయి. ప్లస్ దీనిలో మైనస్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే దీనికి సంబంధించిన ప్రాసెసర్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇటువంటి ప్రాసెసర్ అనేది మనకు 15,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా దొరుకుతూ ఉంటుంది. కాకపోతే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ని తీసుకొచ్చారు. పర్ఫార్మెన్స్ పరంగా అంత సూపర్ గేమ్ ఉండదు, కానీ ఇక మీరు మీ ఇంట్లో పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అనేది బాగానే ఉంటుంది. 25 లో బడ్జెట్లోనే ఇంకొక 2 మొబైల్స్ ఉన్నాయి. అదేంటంటే IQ Z9s Pro,
ఇంకోటి వివో T3 Pro. ఈ రెండు మొబైల్స్లో ఏది కొనుక్కున్నా రెండింటిలో స్పెసిఫికేషన్ సేమ్ టు సేమ్, స్నాప్డ్రాగన్ 7 Gen 3. ఇక మిగతా అన్ని సేమ్ ఉంటాయి, వాడే వీడే అన్నట్టు. కెమెరా డిస్ప్లే అన్ని బాగుంటాయి, కానీ ఇక్కడ మనకు స్టోరేజ్ టైప్ని UFS 2.2ని ఇచ్చారు. ఇంకొంచెం అడ్వాన్స్ స్టోరేజ్ టైప్ ఇస్తే బాగుండు. మరి ఈ IQ Z9s Pro, వివో T3 Proలో దేన్ని తీసుకోవాలి అంటే వివో T3 Proనే తీసుకోండి. రీజన్ ఏంటి అంటే బ్రాండ్ వాల్యూ. ఇక నెక్స్ట్ నాకు OnePlus మొబైల్లోనే 25,000 లో బడ్జెట్లోనే ఒక మొబైల్ కావాలి ఖచ్చితంగా అని అనుకున్నప్పుడు OnePlus Nord CE4 తీసుకోండి. ఓన్లీ OnePlus మొబైల్ కావాలనుకుంటే మొబైల్ అన్ని బాగుంటాయి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, మొబైల్ చూడడానికి బాగుంటుంది, మెటాలిక్ బిల్డ్ తోటి కూడా వస్తుంది. మరి బాగాలేంది ఏంటి అంటే దీనిలో మనకు సిగ్నల్స్ అనేవి అంత ప్రాపర్గా రావట్లేదు. అయితే ఈ మొబైల్స్లలో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు కాల్ డ్రాప్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. OnePlus Nord CE4 ఎందుకు కొనుక్కోవద్దు అంటున్నానంటే దీనిలో మనకు క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ కారణంగానే దీన్ని నేను లిస్ట్లో లాస్ట్లో పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో కొనకూడని మొబైల్స్ గురించి మాట్లాడితే Samsung M55, F55, నథింగ్ ఫోన్ 2A+, Motorola వాళ్ళ Edge 50 ఈ మొబైల్ని అయితే స్కిప్ చేసేయండి. ఈ 30,000 బడ్జెట్లో మీరు ఒక మొబైల్ కొనుక్కోవాలి అంటే వివో వాళ్ళ T3 Ultraని కొనుక్కోవచ్చు. చాలా మంచి మొబైల్, మంచి డిస్ప్లే ఉంటుంది, మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మీరైతే Dimensity 9200+ ప్రాసెసర్ని యూస్ చేసేసారు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. మరి బాగాలేంది ఏంటి అంటే దీని యొక్క హ్యాప్టిక్స్ అనేవి అంత బాగు. నెక్స్ట్ OnePlusలో కొనదగ్గ మొబైల్ OnePlus Nord 4. ఈ మొబైల్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు 5500 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మెటల్ బిల్ తోటి ఈ మొబైల్ అనేది వస్తుంది. ఈ మొబైల్ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే కాల్స్ అనేవి మాటిమాటికి కట్ అవుతూ ఉంటాయి. సో ఎదుటి వాళ్ళతో కాల్ మాట్లాడేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది. మిగతా అన్ని ఏ విషయాలు తీసుకున్నా, కెమెరా తీసుకున్నా, బిల్డ్ క్వాలిటీ తీసుకున్నా, మీకు సాఫ్ట్వేర్ పరంగా తీసుకున్నా, అన్నిటి పరంగా మొబైల్ అనేది అయితే బాగుంటుంది. నెక్స్ట్ కొనదగ్గ మొబైల్ IQ Neo 9 Pro. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎటువంటి దోకా ఉండదు, గేమింగ్ ఆడేటప్పుడు హీటింగ్ ఇష్యూస్ రావు, అన్నీ బాగుంటాయి. సెల్ఫీ కెమెరా ఒక్కటే మనకు అంత అప్ టు మార్క్ ఉండదు, ఆల్రెడీ ప్రైజింగ్లో ఉన్న వేరే బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే. మరి ఈ ప్రైజింగ్లో కొనకూడని మొబైల్స్ గురించి మాట్లాడితే Motorola వాళ్ళ Edge 50 Pro, OnePlus 11R ఈ రెండు మొబైల్స్ అయితే స్కిప్ చేసేయండి. ఈ 40,000లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అంటే Xiaomi వాళ్ళ 14CVని అయితే కొనుక్కోవచ్చు. అయితే ఈ మొబైల్ని వీళ్ళు మార్కెట్లోకి కెమెరా సెంట్రిక్ ఫోన్ అని తీసుకొచ్చారు, కానీ ఈ మొబైల్ యొక్క కెమెరాస్ అనేవి అంత అప్ టు మార్క్ ఏమి ఉండవు. అంటే మీరు కెమెరా కోసమే ఈ మొబైల్ తీసుకుంటారంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే దీనిలో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఇక మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి, కెమెరాని ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక USB కూడా 2.0 ప్రొవైడ్ చేశారు, అది కూడా మనకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. 1.5K డిస్ప్లే అనేది అడ్వాంటేజ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మీకు కాంపాక్ట్గా ఉండే మొబైల్ కావాలి అంటే 6.5 inches తోటి ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్టయితే Apple వాళ్ళు 6.9 inches తీసుకొచ్చిన తర్వాత మిగతా అన్ని బ్రాండ్స్ కూడా 6.9 inches తోటే మొబైల్ని తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మీకు చిన్న ముద్దు కనిపించే మొబైల్ అంటే ఇదే ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఇక నాకు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు వివో V30 Proని అయితే తీసుకోవచ్చు. మీరు Dimensity 8200 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇన్ని డబ్బులు తీసుకున్నా సరే మనకు దీనిలో మోనో స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తే బాగుండు, అదొకటే దీని మైనస్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు అనేవి 40,000 లో బడ్జెట్లోనే. ఇప్పుడు చెప్పబోయేది కూడా Samsung S23 మొబైల్ అనేది కూడా 37,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ఒకప్పుడు గురించి మాట్లాడినట్టయితే ఇంకా చాలా ఎక్కువ ప్రైజింగ్లో దొరికేది, 80,000 ఆ ప్రైజింగ్లో దొరికేది. సో ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ప్రాసెసర్, పర్ఫార్మెన్స్, డిస్ప్లే అన్ని బాగుంటాయి, బ్యాటరీ బ్యాకప్ బాగుండదు, హ్యాప్టిక్స్ అనేవి అంత బాగోవు. సో ఈ రెండు విషయాల గురించి మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఇంకోటి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 120 watts, 45 watts అట్లా సపోర్ట్ చేయదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకొని మొబైల్ని తీసుకోండి. కాకపోతే మీకు గ్యాలక్సీకి సంబంధించిన ఏ ఫీచర్స్ కావాలన్నా Samsung ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి అటువంటి ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కావాలంటే దీన్ని కొనుక్కోవచ్చు. ఇక కొనకూడని మొబైల్ గురించి మాట్లాడితే ప్రైజింగ్లో Samsung A55, A54 లాంటి మొబైల్స్ ఉంటాయి, వీటిని స్కిప్ చేసేయండి. 50,000 బడ్జెట్లో ఏ మొబైల్ కొనుక్కోవాలి అంటే IQ 12 మొబైల్ ఉంది. మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ అనేది వచ్చింది. 120 watts ఫాస్ట్ ఛార్జింగ్, డిస్ప్లే, కెమెరా అన్నీ బాగుంటాయి. కాకపోతే దీనిలో మనకు USB 2.0ని ప్రొవైడ్ చేస్తారు. 50,000 ఇచ్చిన తర్వాత కూడా మనకు IP రేటింగ్ అనేది దొరకట్లేదు. IP68 రేటింగ్ తోటి ఈ మొబైల్ లేదు కాబట్టి అదొక మైనస్ పాయింట్. ఇంకొక మైనస్ పాయింట్ ఉంది, 50,000 పెట్టిన తర్వాత జనరల్గా మనం ఐఫోన్ వైపుకి వెళ్తాం, ఐఫోన్ 15 దొరుకుతుంది కాబట్టి ఇక చాలామంది అటువైపుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా మైనస్ పాయింట్. మీకు 40,000 ప్రైస్ సెగ్మెంట్లో మొబైల్ కావాలి అంటే వివో V40 Pro అనే పేరుతోటి మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ ఉంది. మీ ప్రియారిటీ అనేది కెమెరానే అనుకుంటే ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. మీరైతే Dimensity 9200+ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది, డిస్ప్లే కూడా బాగుంటుంది. నెక్స్ట్ మీకు 50,000 నుంచి ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టుకొని మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే OnePlus 12 అనేది బెస్ట్ మొబైల్. అన్నిటి పరంగా సాఫ్ట్వేర్, డిస్ప్లే, ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ బ్యాకప్ అన్నిటి పరంగా ఈ మొబైల్ అనేది బెస్ట్. ఇంకొంచెం డబ్బులు ఎక్స్ట్రా పెడతారు, 70,000 వరకు మీ ప్రైజింగ్ తీసుకెళ్తారు అంటే మాత్రం ఇక మనకు సామ్సంగ్ వాళ్ళ Samsung S23 Ultra దొరుకుతుంది. ఆల్రెడీ నా ప్రైమరీ డివైస్గా నేను దాన్నే వాడుతూ ఉంటాను. ఇది కూడా ఆల్రౌండర్ మొబైల్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్, డిస్ప్లే, కెమెరాస్ ఏది తీసుకున్నా సరే
మీరు దీనిలో డిసప్పాయింట్ అవ్వరు కాబట్టి ఈ మొబైల్ కూడా మనం ఆరాంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ దీనికి పోటీగా వివో X100 Pro అనే పేరుతో ఇంకొక మొబైల్ కూడా ఉంది కాబట్టి 80,000 అనుకుంటా. మరి ఆ మొబైల్ కెమెరాస్ పరంగానే మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం దీని బదులు దాన్ని తీసుకుంటే బెస్ట్. ఇక దీని తర్వాత ఇక 1,00,000 దానికంటే ఎక్కువ డబ్బులు పెడతారంటే మాత్రం ఎలాగో మనకు iPhone 16 అనేది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఆ మొబైల్ వైపుకి వెళ్ళిపోవడమే బెస్ట్. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఇంకా నేను ఏదైనా మొబైల్ని మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి అన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే నేను నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది కార్డ్లో ప్లే చేస్తాను. దాన్ని అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ.